ఒకప్పుడు ఒక అడవిలో ఒక గుడ్లగూబ ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి ఎంతో తెలివైనది, కానీ కొంచెం అహంకారం ఎక్కువ. తనకు అన్నీ తెలిసిపోయాయనే భావంతో ఉండేది. ఒకరోజు చిట్టి తన స్నేహితులైన కాకి, పిచ్చుకలతో కలిసి అడవిలో తూర్పు వైపున ఉన్న పెద్ద చెట్టు దగ్గర ఉన్న బాగా వృద్ధురాలైన తోడేలు తాతయ్యను కలవడానికి వెళ్తాయి. అప్పుడు తోడేలు ఇలా అంటుంది: పిల్లలు, రేపు మన అడవిలో పెద్ద వరద వస్తుందని అంటున్నారు. మీరందరూ గూటి దగ్గర సురక్షితంగా ఉండి జాగ్రత్త పడండి అని. అందరూ తాతయ్య మాటలు విని వెంటనే తమ గూట్లకు వెళ్ళి వాటిని మరింత పటిష్టంగా తయారు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ చిట్టి మాత్రం అహంకారంగా మాట్లాడింది: తాతయ్య మాటలు విని భయపడాల్సిన పని ఏమీ లేదు. నేను ఎక్కడికైనా ఎగిరి వెళ్ళగలను. నన్ను వరద ఏం చేస్తుంది? చిట్టి తన గూటికి కూడా తిరిగి వెళ్ళకుండా అక్కడే ఆడుకుంటూ గడిపేసింది. రాత్రి అవగానే భారీ వర్షం మొదలైంది. పెద్ద పెద్ద నీటి ధారలు అడవిని కమ్మేశాయి. వరద ఎగసిపడింది. చిట్టి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తన గూడు దొరకడమే కష్టమైపోయింది. ఏం చేయాలో అర్థం కాక బాగా భయపడిపోయింది. అప్పుడు చిట్టికి తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు వినాలి అని చిట్టి అనుకుంది. మిగతా గుడ్లగూబలు మరియు జంతువుల సహాయంతో చిట్టి సురక్షితంగా ఒక గొలుసు కట్టిన చెట్టుపైకి చేరింది. ఆ రోజు నుంచి చిట్టి చాలా మారిపోయింది. అహంకారాన్ని తగ్గించి పెద్దవాళ్ళ మాటలు వినే అలవాటు చేసుకుంది. పెద్దవాళ్ళ మాటలు వినడం చాలా అవసరం. మనకు అనుభవం లేకపోయినా వారు చెప్పేది మనకు శ్రేయస్కరం.